నటుడి చర్యలు గెస్చర్స్ ఆఫ్ ఎన్ యాక్టర్. ప్రొఫెసర్ కొలుకులూరి ఇనాక్, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఎస్వియు తిరుపతి, ఫార్మర్ ప్రిన్సిపాల్, డీన్ ఆఫ్ లాంగ్వేజెస్, డీన్ ఆఫ్ ఆర్ట్స్, సెక్రటరీ అండ్ డైరెక్టర్ ఎస్కేఐఏడి, ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు ఎస్కేయు అనంతపురం. ఆయన ముందు మాటలుగా శుభాకాంక్షలు తెలుపుతూ వ్రాసిన మాటలు ఇవి. ఇంజనీర్ బంగారరాజు రారాజు విశేష బిరుదులు, విశిష్ట డిగ్రీలు, వినూత్న గ్రంథాలు మూలంగా విశ్వరూపం ప్రదర్శిస్తున్న ప్రజ్ఞాశాలి. విద్యార్జనం ఇంజనీరింగ్లో, ఉద్యోగం బిహెచ్పివి భారత ప్రభుత్వ భారీ పరిశ్రమలో, విశేష సేవలు సాంస్కృతిక రంగంలో, విశిష్ట కృషి సాహిత్యంలో, వినూత్న దర్శనం నాటక రంగంలో, అందులో నాటక రచన, దర్శకత్వం, ప్రయోగం, నటన, నటశిక్షణ రంగాలలో కవిగా, కథారచయితగా, వ్యాసకర్తగా, వక్తగా, దేశ విదేశాల్లో కళా సాహిత్య సంగీత రంగస్థల నాటక విద్యార్థిగా, అధ్యాపకుడుగా, గ్రంథకర్తగా, సంస్థాపకుడుగా, విద్యావేత్తగా, సహస్రాధిక ప్రసంగకర్తగా ఎన్ని పనులు 60 ఏళ్ల వయసులో ఈ రాజు చేయగలిగాడు. ఆశ్చర్యంగా ఉంటుంది. రాజు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. చేయగలడేమిటి, చేశాడు. ఎంత కృషి! ఇంత చిన్న వయసులో మన కళామూర్తి బంగారరాజు శుభాకాంక్షలు. ఇంత విశాల జీవితం ఉన్న నాటకాలు వ్రాయటం, నటించటం, నటింపచేయటం, నటులకు శిక్షణ ఇవ్వటం ప్రధాన మార్గాలుగా ఎంచుకున్నాడు రాజు. రచయితగా, నటుడుగా, దర్శకుడుగా, ప్రదర్శకుడుగా, రంగశిల్పిగా, రూపశిల్పిగా గొప్ప కృషి చేసి ఎన్నో పురస్కారాలు పొంది, ఎన్నో సత్కారాలు గ్రహించి, ఎందరికో శిక్షణ ఇచ్చి, ఆదర్శ నటుల్ని, నాటకాలని, నటనని, దృశ్య పరికల్పనని, రంగస్థల ఉద్దీపనని, సంభాషణాత్మని, పాత్ర ధారణ శక్తిని, రంగాలంకరణని, నట శిక్షణను వివరించే గ్రంథరచన నిర్విరామంగా చేస్తున్న బంగారరాజు అభినందనార్హుడు. నాటక రంగానికి, అందున ప్రయోగ ప్రాముఖ్యానికి మీరు మిక్కిలిగా ఆంగ్ల గ్రంథ సహాయ సహకారాలతో ఇంత విస్తృత విమర్శన, వివరణ, విశదీకరణ సాహిత్య సృష్టించిన మరో ఆంధ్రుడు వెంటనే గుర్తుకు రావటం లేదు. ఈ సాహసి, ప్రాచ్య, పాశ్చాత్య నాటక రంగస్థల సమస్త అంశాల సమన్వయ రూపంగా సాహిత్యం అందించాడు. ఈ అరుదైన ఆంధ్రుడి అరుదైన నాటక హృదయావిష్కరణ కృషి ప్రశంసాపాత్రం. రారాజు నాటక రంగస్థల దృష్టిలో సృష్టించిన సాహిత్యంలో ఇది 33వది. నటుడు చర్యకి గ్రంథం పరిమితం. ఇందులో నటుడి వ్యక్తీకరణ, అనుభూతి, ఆశయం, చలనం, భాషా వినిమయం గ్రంథకర్త బాగా వివరించాడు. చర్య, ప్రతిచర్య, విషయ వినిమయం,
స్వే స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఉండటాన్ని, చర్య మూలాల్ని, శబ్దస్థితి దాటిన చర్యల ప్రమేయం వివరించటాన్ని, చర్యల వైవిధ్యం లక్షణాలు ప్రకటించటాన్ని, స్వరచర్యకు శరీర చర్యకు ఉన్న సంబంధం వివరించడాన్ని, చర్యలలో స్వర శారీరక ప్రమేయం పరికించి స్వరచర్య సంభాషణగా మారే స్థితిని నిరూపించటాన్ని ఆశ్చర్యంగా పలికిస్తారు సహృదయులు. దీనితో పాటు భంగిమలని, స్థితుల్ని, దశల్ని వివరించే చిత్రాలు, ఈ లక్షణాలకు లక్ష్యం కాదగ నాటకాల్లోని ఫోటోలు, అభివ్యక్తికి ఆయుపట్టులైన శరీరవయ విన్యాసం చూపే బొమ్మలు ఈ గ్రంథంలో రచయిత జాగ్రత్తగా చేర్చాడు. ఇన్ని విషయాలు నటీనటులు కాగోరే శిక్షణ పొందబోయే యువతీ యువకులకు తర్ఫీదు పొందటానికి అనువుగా అన్ని అధ్యాయాల చివర అభ్యాసాలున్నాయి. నాటకం, టెలిఫిలిం, సినిమా నటులు కావాలనుకునే వాళ్ళకి ఈ పుస్తకం అవశ్య పఠనీయం గ్రంథం. ఇంత మంచి కృషి చేసిన ఇంజనీర్ బంగారరాజును అభినందిస్తూ, భగవంతుడి ప్రయోగశీలికి బంగారు భవిష్యత్తు ప్రసాదిస్తాడని ఆశిస్తున్నాను. శుభాకాంక్షలతో నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.